హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కేరళ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఆ స్టూడెంట్స్కి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ నీట్ స్కోర్ వచ్చిన తర్వాత నీట్ స్కోర్ని ఈ వెబ్సైట్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఆగస్టు 7వ తారీఖు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దయచేసి ఈ నోటిఫికేషన్ ప్రకారంగా మీరు నీట్ స్కోర్ని ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఎంటర్ చేయండి. ఇది ఎంటర్ చేయాలి అంటే మీరు ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఒకసారి చూసుకోండి. ఈ నోటిఫికేషన్ ఎలా ఓపెన్ అవుతుంది, దీనిలో మనకి డీటెయిల్స్ ఇచ్చారండి. అంటే ఏ కోర్సెస్ వాళ్ళు ఇక్కడ అప్డేట్ చేయాలి అనేది. అంతేకాదండి, మీరు ఎలా ఈ డేటాని ఎంటర్ చేయాలి అనేది కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. చక్కగా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదువుకొని 1 by 1 స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి అంటే కేఈఏఎం 2024 క్యాండిడేట్ పోర్టల్లో నుండి మీరు లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత నీట్ రిజల్ట్ సబ్మిషన్ అనే పేజ్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్టూడెంట్ యొక్క నీట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. తర్వాత వ్యూ అని కనిపిస్తుంది, అక్కడ వ్యూ దగ్గర మీరు ఒకసారి క్లిక్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత వెరిఫైడ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు, అంటే మీది సబ్మిషన్ అయిపోతుంది. ఆ తర్వాత నీట్ రిజల్ట్ సబ్మిషన్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కూడా మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా ఇదే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి ఆ డేట్ టైం కూడా చూసుకోండి. ఇక్కడ మీకు డేట్ టైం చూస్తే ఆగస్టు 11వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు కూడా ఈ ప్రాసెస్ చేయడానికి ఇచ్చారు. అంటే మీరు కమెంట్ బాక్స్లో లేటెస్ట్ అప్డేట్ ఏమైనా ఉంటే వీడియో చేయండి మేడం అని పెడుతూ ఉన్నారు. ఎన్ని వీడియోస్ అని చేస్తామండి కదా. సో ఒకవేళ మేము చెప్పడం లేట్ అయినా సరే మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి దయచేసి మీరు కేఈఏఎం అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇక్కడ కేఈఏఎం క్యాండిడేట్ పోర్టల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ ప్రాస్పెక్టస్ నోటిఫికేషన్స్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు డేట్ వైజ్గా వచ్చేటువంటి నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ చూశారు. ఇప్పుడు మీరు ఈ డేటాని ఎంటర్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ క్యాండిడేట్ పోర్టల్ ఉంది, ఇక్కడ మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి అంటే అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీకు ఇలా కేఈఏఎం 2024 అంటే లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ డౌన్లోడ్ ప్రొఫార్మా నీట్ రిజల్ట్ సబ్మిషన్ అని కనిపిస్తుంది. ఇక్కడ నీట్ రిజల్ట్ సబ్మిషన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ మీకు డీటెయిల్స్ ఎంటర్ చేయమని కనిపిస్తుంది. నీట్ రోల్ నెంబరు, నీట్ అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. వ్యూ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అలాగే నీట్ స్కోర్ కార్డుని బట్టి డేటా ఎలా ఉంది అవన్నీ కూడా మీ పేరెంట్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత నీట్ రిజల్ట్ ఎంట్రీ ఫామ్ మీకు డౌన్లోడ్ అవుతుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. క్లియర్, దీంతో మీ యొక్క నీట్ రిజల్ట్ ఎంట్రీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇలా మీరు ప్రతి అప్డేట్ను కూడా ఇదే అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటూ ఉండండి. ఓకే, అంతేకాదండి, ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా టెలిగ్రామ్ గ్రూప్ ఉందని చెప్పాను. దయచేసి ఇక్కడ లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఈ అప్డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి, తప్పకుండా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, నా వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.